ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో మరి ఒక్కసారి మీ యొక్క పాద సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని మహింపరచడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు. తదుపరి వాక్యపరచడానికి వెలుచుండగా అద్భుతంగా మీరే మాతో కూడా మాట్లాడి మా హృదయాలను సంధించి మాకు కావలసిన ఆత్మీయ వర్తమానాన్ని మేము విని దాని ప్రకారం నడుచుకునే వారిగా మా మనస్సులను మీరే నడిపించమని, మా హృదయాలను మీరే తయారు చేయమని, ఈ యొక్క వాక్యం అంతట్లో కూడా సమస్త మహిమ ఘనత ప్రభువులు మీరే పొందుకొనమని, పరిశుద్ధాత్ముడా మీరు మాకు నాయకుడిగా ఉండి ఇదిగో ప్రభా మంచిగా వినటానికి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సులను అందరికీ దయచేసి మమ్మల్ని నడిపించమని, దీవించి ఆశీర్వదించమని, విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. చాలా సంతోషం. చక్కటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 128వ అధ్యాయము 128వ కీర్తన మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఈ యొక్క వాక్యము, ఈ యొక్క కీర్తనను మనం గమనించినట్లయితే 127వ కీర్తన నుంచి ఈ యొక్క కీర్తన రెండు కూడా ఒకళ్ళే రాశారు, ఒకళ్ళే పాడారు అని చెప్పి బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. కాబట్టి 127వ కీర్తన సొలొమోన్ రాశాడు, ఈ కీర్తన కూడా ఆయనే రాసి ఉంటాడని ఒక ఊహ. అయితే ఈ యొక్క కీర్తనని చదివినప్పుడు క్రైస్తవ ప్రపంచానికి పరిచయమైన ఒక మంచి కీర్తన ఇది. క్రైస్తవ కుటుంబానికి దేవుడు చేసే అద్భుతమైన ఆశీర్వాదాలు ఎటువంటివి అనే విషయాలు ఇందులో పొందుపరచబడి ఉంటాయి. అయితే ఈ యొక్క కీర్తనని ఎప్పుడు పాడుకుంటారు అంటే సాధారణంగా ఇశ్రాయేలీలు లేదా యూదులు ఇశ్రాయేల్ దేశంలో మాత్రమే కాకుండా ఆయా ప్రాంతాలలో స్థిరపడిన వారు ఉన్నారు. ఇశ్రాయేల్ యొక్క జనాంగంలో ప్రధానంగా 3 పండుగలు జరుగుతాయి. ఆ 3 పండుగలకి ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఆ పండుగలలో పాల్గొనాలి. కాబట్టి ఆ పండుగలు పాల్గొనడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు పాడుకోవడానికి ఏక కీర్తనలు వాడేవారు. అందుకే వీటిని యాత్రా కీర్తనలు అంటారు. హల్లెలూయా. మనకు తెలుసు, ఇక్కడ కాకుండా మన వడ్డీలు వేరు వేరు ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు. అంటే ఒంగోలే కానీ, మహారాష్ట్రే కానీ, గద్వాలే కానీ, కర్ణాటకే కానీ, ఇంకా సుదూర ప్రాంతాలు వెళ్ళి చెరువులు చేసేవారు కానీ, వేటాడేవారు కానీ ఉంటారు. ఒకానొక సందర్భంలో గ్రామంలో ఒక పిలుపునిస్తారు, ఎక్కడున్న వాళ్ళందరూ కూడా వచ్చేయాలి, లేకపోతే వాటాకి 5,000, 6,000, 10,000 తప్పంటారు. అంటే ఈ విషయాన్ని ఎందుకని చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఒక స్వగ్రామం అనేది ఒకటి ఉంటుంది. అలాగే యూదులందరికీ కూడా స్వదేశం అనేది ఒకటి ఉంది. అది ఇశ్రాయేల్ దేశానికి వాళ్ళు సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా వెళ్ళాలి. పస్కా పండుగకి, అలాగే పెంతెకొస్తు పండుగకి, అలాగే గుడారాల పండుగ అని ఇంకోటి ఉంటుంది, అది పర్ణశాలల పండుగ అంటారు. ఆ పండుగలకి వాళ్ళు వెళ్ళవలసి వస్తుందన్నమాట. కాబట్టి ఆ సందర్భాల్లో వారు ఆ రోజుల్లో వాహన సదుపాయాలు లేవు కాబట్టి వాళ్ళు నడుచుకుంటూనే వెళ్ళాలి ఎక్కడికైనా సరే. అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వారికి ఈ పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటారు. మనందరికీ తెలుసు, పని చేసుకునేటప్పుడు కూడా మనము పూర్వకాలంలో మన 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 వాళ్ళందరూ కూడా పాటలు పాడుతూ పని చేసుకునే విధానం మనందరికీ తెలుసు. అత్తలేని కోడలు ఉత్తమురాలంటారు, తెలుసు కదా, అది ఒక పాట. ఆ పాట పాడుకుంటూ కొంత ఇన్ఫర్మేషన్ని తన భావి తరాలకి ఇచ్చేవారు. అటువంటి పాటలు ఉండేవాళ్ళు. మనకు ఎలాగైతే ఉన్నాయో అలాగే యూదులకు కూడా ఉండేవి. ఆ యొక్క పాట ఇది.
యాత్రా కీర్తన అంటారు. ఇందులో సాధారణంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. మొట్టమొదటి వచనం నేను చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. దేవుడు ఒక మార్గాన్ని నిర్దేశించాడు తన యొక్క శిష్యులకి, లేకపోతే తన యొక్క కుమారులకి, తన దగ్గరకు వచ్చే వారందరికీ. ఆ యొక్క మార్గంలో నడిచే వారందరూ కూడా ధన్యులు అని చెప్పి ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. మనందరికీ తెలుసు, యేసు ప్రభు ఏమన్నాడంటే, నన్ను వెంబడించగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. అలా వెంబడిస్తే ఏమవుతుందండి? మనం ధన్యతను సంపాదిస్తాం. హల్లెలూయా. ధన్యత అంటే ఏంటండి అని మనం ఆలోచన చేస్తే, ఒకసారి ఎప్పుడు కూడా నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటి అంటే, 100 ట్రంక్ పెట్టులు ఉన్నాయి, లేకపోతే సూట్ కేసులు ఉన్నాయి. అందులో ఒక దాంట్లో ₹1,00,00,000 పెట్టి తాళం వేసి 100 మందికి పంచితే ఎంతమంది సంతోషంగా ఉంటారు? అంటే ఒకళ్ళే సంతోషంగా ఉంటారు. ఒకళ్ళకే తగిలితే దాన్ని లాటరీ అంటారు సాధారణంగా. దాన్నే ధన్యత అని కూడా అంటారు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య మార్గం అనేది ఒక ధన్యత. అది అందరికీ దొరికేది కాదు. కొంతమంది ఈ మార్గాన్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఈ మార్గాన్ని అపహసించే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఈ మార్గాన్ని భయపడి విడిచిపెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కానీ దీంట్లో ఎవరైతే కొనసాగుతారో చివరి వరకు, హల్లెలూయా, ఎవరైతే కొనసాగుతారో పడిపోకుండా, ఎవరైతే కొనసాగుతారో యేసయ్యను చూస్తూ ఈ యొక్క పరుగు పందెంలో కడబొట్టించేంత వరకు ఎవరైతే ఉంటారో వారు ధన్యులు అని చెప్పి ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. వారు తమ జీవితంలో ఎలాగుంటారు? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కష్టార్జితమును అనుభవిస్తారంట. నేను వల్లాగడికి వెళ్ళేటప్పుడు పని చేసుకోవడానికి చేపల పట్టుబడులకి వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో కూలీ ₹70, ₹80 అయింది కొత్తగా. అయితే ఒక ఆయన వచ్చాడు కొత్తగా పని చేయడానికి, పట్టుబడులు అప్పటి వరకు చదువుకుని ఒక ఆయన సెలవుల్లో వచ్చాడు. పంకాసు పట్టుబడేది. పంకాసు ఎలా పడతారు మీకు తెలుసు కదా, చాలా జాగ్రత్తగా పడతారు. అయితే అతనికి తెలియక ఏం జరిగింది ఏం తెలియదు, పంకాసు గుచ్చుకుపోయింది, బాగా లోతుకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ రోజు అతనికి అయిన ఖర్చు 500. ఆ ముళ్ళు తీసి ఇంజక్షన్లు చేసి, అది కొంచెం విషపూరితమైంది కదా ఫంగస్ అంటే, అదంతా చేసేటప్పటికి కొంచెం 500 అయింది. 500 కాకుండా అతను ఒక నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఏ పని చేయలేని పరిస్థితి. అతను వచ్చింది ఎంత దేనికేనంటే ₹80 కూలికి. కానీ అతనికి అయిన ఖర్చు ఎంత అంటే 500. అదేవిధంగా పని చేయలేని పరిస్థితి. అంటే మన కష్టార్జితము మనమే అనుభవిస్తున్నామా, లేకపోతే అది ఎక్కడికైనా వెళ్ళిపోతుందా? కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే ఎంతో ప్రేమతో కూడగట్టుకున్న ధనమంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే హాస్పిటల్కి వెళ్ళిపోద్ది. ఎంతో ప్రేమతో కూడగట్టుకున్న ఆస్తి అంతా కూడా ఎవరికి వెళ్ళిపోద్ది అంటే వేరెవరికో సొంతమైపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు సంపాదించింది నీవే అనుభవిస్తావు, నీ కష్టార్జితము నీవే అనుభవిస్తావు. ఎప్పుడు? ఆయన మార్గములో నడిచినప్పుడు, ఆయన త్రోవలో నడిచినప్పుడు. మనము యేసు ప్రభు పేరు చెప్పుకుని ఆయన త్రోవలో నడవకుండా ఒకవేళ వేరే త్రోవలో మనం నడిచినట్లయితే మనకి కూడా కొన్ని శాపాలు వస్తూ ఉంటాయి. అంటే మన కష్టార్జితం కూడా వేస్ట్ అయిపోతుంది. కొన్నిసార్లు మన యొక్క డబ్బు కూడా మనకి చెందకుండా ఎవరికో చెందే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంటే ఈ విషయాన్ని ఎందుకని చెప్తున్నానంటే, ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. వారికి ఎలాగుంటుంది అనంటే, వారి యొక్క కష్టార్జితము ఎప్పుడూ కూడా నాశనం అనేదే అవదు. కొన్నిసార్లు వారి సంపాదించినంత పోయింది అని అనుకుంటున్న సందర్భాల్లో కీర్తనలో మనము 2 వచనాలు చదువుకున్నాం. 3వ వచనం అత్యంత ప్రాముఖ్యమైన వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఇది చాలామంది చదువుతూ ఉన్నప్పుడు ఏమనుకుంటారంటే, సాధారణంగా అంటే ఎవరేమనుకున్నా దీంట్లో ఇబ్బంది ఏం లేదు. ఎవరితో దేవుడు ఎలా మాట్లాడతాడో ఎవరికి తెలియదు. కాబట్టి ఇది మనం ప్రతిరోజు చేసే భోజన కార్యక్రమం గురించి దేవుడు మాట్లాడాడు అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. అలా భావించడంలో తప్పులేదు. కానీ బైబిల్ గ్రంథంలో వాక్యంలో కొన్ని సాదృశ్యాలు దేవుడు చూపించాడు. ఒక్కొక్కసారి ఇలా మాట్లాడుతూ ఉంటాం, నీ బుద్ధి గడ్డి తిన్నదా అని అంటాం. దాని అర్థం ఏంటి? ఆడు గడ్డి తిన్నాడనా? దాని అర్థం ఏంటంటారు? ఇప్పుడు ఇంకొక మాట అంటాం, అచ్చోసిన ఆంబోతులాగా తిరుగుతూ అంటే ఆడు ఆంబోతా?
కదా. ఇంకొక మాట అంటాం, నువ్వు గాడిదలాగా ఎదిగావు కానీ అంటే వాడు గాడిదా. కొన్ని సాదృశ్యాలు మనం వాడుతూ ఉంటాం, కొన్ని అలంకారాలు మనం వాడుతూ ఉంటాం. అంటే నువ్వు గాడిదలాగా ఉన్నావంటే ఆడు గాడిద కాదు, కాకపోతే అంత ఎత్తు ఎదిగాడని. నువ్వు చిన్నపిల్లోడివి కాదు, గాడిదలాగా బాగానే ఎదిగావు. అంటే బాగా ఎదగలేదు కానీ ఒక మాస్టర్లో ఉన్నావు అనే ఉద్దేశాన్ని చెబుతూ అది చెప్పగానే అవతల వ్యక్తికి అర్థమైపోద్ది. సాదృశ్యం అనేది అలాగ ఉంటుంది, ఉపమానం అనేది అలాగ ఉంటుంది. అలాగే బైబిల్లో వాడిన ఉపమానాలు కూడా ఆ రోజుల్లో యూదులకి ఇశ్రాయేలీయులకి బాగా అర్థమయ్యే ఉపమానాలు ఇవి. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే వారి యొక్క జ్ఞానాన్ని మనం చాలా బాగా తెలుసుకోవాల్సిన అవసరతలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును అని ఇక్కడ రాశారు. ద్రాక్షవల్లి అంటే ఏంటి, ద్రాక్ష అనే దాన్ని ఎందుకని వాడారు అనే విషయాలు కొంత మనం తెలుసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతున్నాను, అందరూ శ్రద్ధగా వినండి. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెను మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా, ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసమును నేను ఇయ్యకమాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నయు నీవు వచ్చి మమ్మును ఏలుమని మొండ్ల పొద యొద్ద మనవి చేయగా, మొండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. హల్లెలూయా. ఇది ఒక కథలాగా రచయిత చెప్పాడు. గిద్యోనికి 70 మంది కుమారులుంటే అందులో 69 మంది కుమారులను అబీమెలెకు అనే రాజు చంపేస్తాడు. 70వ కుమారుడు యోతాము. అంటే ఈ చరిత్ర అంతా చెప్పడానికి సమయం లేదు, అందుకనే లైట్గా చెప్పేస్తాను. యోతాము ఏం చేస్తాడంటే దూరంగా పారిపోతాడు, అబీమెలెకు రాజుకు దూరంగా పారిపోతాడు. ఆ సమయంలో ఇశ్రాయేలీయులందరూ కూడా అబీమెలెకుని రాజుగా చేయాలని అనుకుంటూ ఉన్న సందర్భంలో యోతాము ఈ యొక్క ఉదాహరణ చెప్తాడు, ఈ యొక్క కథని చెప్తాడు. దాని యొక్క సారాంశం ఏంటంటే, అడవులో ఉన్న చెట్లన్నీ ఒకసారి మీటింగ్ వేసుకుని మాకు రాజుగా ఉండమని చెప్పి ముందుగా ఎవరి దగ్గరికి వెళ్ళాయి అంటే ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఒలీవ చెట్టు ఏమందంటే, దేవుడు నా ద్వారా ఒలీవ తైలమును ఒలీవ నూనెని ఇస్తున్నాడు, దాన్ని ఇవ్వకుండా నేను మానేసి రాజుగా నేను ఎలా ఉంటాను అని చెప్పేసి నిరాకరించింది ఒలీవ చెట్టు. అదేవిధంగా చెట్లన్నీ కలిసి ఒలీవ చెట్టు నిరాకరించిందని చెప్పి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అంజూరపు చెట్టు కూడా ఏముందంటే, నా ఫలములను నా తీయని మాధుర్యమును నేను ఇయ్యక మాని నేను రాజుగా ఉండడానికి రావాలా అని చెప్పి అంజూరపు చెట్టు కూడా తిరస్కరించింది. అలాగే ఈ చెట్లన్నీ కలిసి ఇంకెక్కడికి వెళ్ళినాయి అంటే ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళినాయి. ద్రాక్ష చెట్టు కూడా ఏముందంటే, నేను చక్కటి ద్రాక్ష రసం ఇవ్వకుండా మానివేసి మీ అందరికీ నేను రాజుగా నేను ఎలా ఉంటానని చెప్పేసి అది కూడా నిరాకరించింది. చివరికి ఈ చెట్లన్నీ కలిసి మొండ్ల పొద దగ్గరికి వెళ్ళినాయి. మొండ్ల పొద దగ్గరికి వెళ్తే ఆ మొండ్ల పొద ఏమందంటే, మీరు నా దగ్గరికి రాజుగా నా దగ్గరికి మీరు రాకపోతే నాలో నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని కాల్చేస్తుందని చెప్పేసి వాటిని అన్నిటిని కూడా లోపరుచుకుంటుందంట. హల్లెలూయా. అంటే ఇక్కడ రచయిత ఈ కథ చెప్పడానికి గల కారణం ఏంటంటే, చెట్లంటే మనుషులే. బైబిల్ యొక్క ఉద్దేశ ప్రకారం చెట్లంటే మనుషులే. ఇక్కడ మనుషులు ఎవరు అంటే ఇశ్రాయేలును ఉద్దేశించి ఈ రచయిత మాట్లాడాడు. ఈ రచయిత మాట్లాడినప్పుడు 3 చెట్ల గురించి చెప్పాడు. మొట్టమొదటిది ఒలీవ చెట్టు, రెండోది అంజూరపు చెట్టు, మూడోది ద్రాక్ష చెట్టు, నాలుగోది మొండ్ల పొద. అది మొండ్ల పొద అంటే మనం దానికి ప్రత్యేక విత్తనాలు వేయాల్సిన అవసరం లేదు, అది కదే మొలిచిపోస్తుంది. కాబట్టి దాన్ని అప్పుడప్పుడు మనం కట్ చేస్తూ ఉంటాం, వాటిని క్లీన్ చేస్తూ ఉంటాం.
కాబట్టి ఈ మూడు కూడా ఆ, ఎవరో నాటితేనే అవి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒలివ చెట్టు, అంజురపు చెట్టు, ద్రాక్ష చెట్టు గురించి మాట్లాడినప్పుడు ఈ మూడు కూడా ఇశ్రాయేలును సూచిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ మూడు కూడా ఇశ్రాయేల్ ప్రజలనే సూచిస్తాయి. ఎందుకని ఇశ్రాయేల్ ప్రజలను సూచిస్తాయంటే ఒకసారి కీర్తన 80వ అధ్యాయము 8వ వాక్యం. కీర్తన 80వ అధ్యాయము 8వ వాక్యం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. హల్లెలూయా. ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి అని అంటే ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ ప్రజలను బయటికి దేవుడు తీసుకొచ్చాడు. ద్రాక్షావళి అని అంటే ఇశ్రాయేల్ ప్రజలే. హల్లెలూయా. ద్రాక్ష చెట్టు అంటే ఇశ్రాయేల్ ప్రజలే. ఈ విషయాన్ని చెబుతూ నేను ఒకసారి మీతో ఏం చెప్పానంటే, యేసు ప్రభు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని అని చెప్పేసి అన్నాడు. అంటే ఆయన ఇశ్రాయేలుడు కాబట్టి ఆయన తాను ద్రాక్షవల్లితో పోల్చుకున్నాడు. దానికి ముందు ఆయన ఏమన్నాడంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని. అంత క్రితము ఇశ్రాయేల్ ప్రజలు ద్రాక్షవల్లిగా దేవుడు తీసుకొస్తే అవి కారు ద్రాక్షలు కాసాయి. కానీ యేసు ప్రభు మంచి ద్రాక్ష రసాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గర నుంచి వచ్చేదంతా కూడా క్రొత్త ద్రాక్షవల్లి, క్రొత్త ద్రాక్ష రసం. ఈ రోజున సంఘం అంతా కూడా క్రొత్త ద్రాక్షవల్లి. ఇశ్రాయేలీలు పాత ద్రాక్షవల్లి, కానీ సంఘము క్రొత్త ద్రాక్షవల్లి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఇది మీకు అర్థమైనా అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సాదృశ్య రూపం అనేటప్పటికీ కొంచెం బాగా మైండ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే ద్రాక్షవల్లి అని అంటే, ద్రాక్ష చెట్టు అని అంటే ఇశ్రాయేల్ ప్రజలే. వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజల్ని ద్రాక్ష చెట్టుతో ఎందుకని పోల్చాడు అని అంటే, వాళ్ళు ప్రయాణము చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి కనాన దేశానికి ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణపు జీవితాన్ని ద్రాక్ష చెట్టుతో పోల్చారు. అదేవిధంగా అంజూరపు చెట్టును కూడా ఇశ్రాయేల్ ప్రజలతోనే పోల్చారు. హల్లెలూయా. అంజూరపు చెట్టు ఇశ్రాయేల్తో ఎందుకని పోల్చారంటే, ఇశ్రాయేల్ దేశంలో అంజూరపు చెట్టు ఎక్కువగా మొలుస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ దేశాన్ని అంజూరపు చెట్టుతో పోల్చారు. అదేవిధంగా ఒలివ చెట్టును కూడా ఆ ఇశ్రాయేల్ ప్రజలతోనే పోల్చారు. ఇప్పుడు ఒలివ చెట్టు గురించి ఒక వాక్యాన్ని చదువుదాం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 11వ వాక్యము. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 11వ వాక్యము. దీపస్తంభమునకు ఇరు ప్రక్కల నుండి ఈ 2 ఒలివ చెట్లు ఏమిటని అడుగగా, 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలివ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివని నేను అతనిని అడుగగా, అతడు నాతో, ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగగా, అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడకు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయేవారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఒలివ చెట్టు అనే దర్శనాన్ని చూచాడు జకర్యా అనే ప్రవక్త. ఈ ఒలివ చెట్టు ఎక్కడ ఉంది అని అంటే, దీపస్తంభమునకు 2 పక్కల 2 ఒలివ చెట్లు ఉన్నాయి. ఈ ఒలివ చెట్లు ఎవరు అనంటే, తైలము పోయు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయి వారై ఉన్నారు. హల్లెలూయా. ఒలివ చెట్టు దేనికి పోల్చబడింది అని అంటే, దేవుని మందిరములో సేవ చేసే వారికి పోల్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విషయాలన్నీ చెబుతున్నప్పుడు కొంచెం మీకు బోరుగా అనిపించవచ్చు, కానీ నేను అందుకనే కొంచెం స్పీడ్గా చెప్పడానికి నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాను. మీరు గమనించినట్లయితే ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలుతో పోల్చబడింది. అదేవిధంగా ఒలివ చెట్టు మందిరములో సేవ చేసే సేవకునితో పోల్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ద్రాక్ష చెట్టు బాగా ఫలిస్తుందా, అంజూరపు చెట్టు బాగా ఫలిస్తుందా? ద్రాక్ష చెట్టు స్పీడ్గా ఫలిస్తుందా, అంజూరపు చెట్టు స్పీడ్గా ఫలిస్తుందా? ద్రాక్ష చెట్టే చాలా స్పీడ్గా పనిచేస్తుంది. మరి అంజూరపు చెట్టు ఏంటండి? అంజూరపు చెట్టు కొంచెం ఆలస్యంగా కాస్తుంది. అయితే ఇప్పుడు పరమగీతము 2వ అధ్యాయము 12-13 వచనాలు, 12-13 వచనాలు చదువుదాం ఒకసారి. నేను చదువుతున్నాను. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది, అంజూరపు కాయలు పక్వమగుచున్నాయి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. హల్లెలూయా. ఇక్కడ
మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, దేశమంతటా కూడా పువ్వులు పూస్తున్నాయి. పువ్వులు పూసే కాలం ఏంటండి? వసంతకాలం అంటారు కదా. అంటే చలికాలం అయిపోయిన తర్వాత వేసవికాలానికి ముందు ఇది వసంతకాలం. మనకి జనవరి నుంచి దీన్ని వసంతకాలం అంటారు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నాయి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పువ్వులు పూసినప్పుడు పిట్టలు అంటే పక్షులు బాగా కోలాహలం చేస్తాయి. ఎందుకంటే ఆహ్లాదకరమైన వాతావరణం వాటికి ఉంటుంది కాబట్టి అవి చేస్తూ ఉంటాయి. అప్పుడు ఏం జరుగుద్ది? పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. పావురము ఎప్పుడు ఎక్కువగా కూస్తుంది అని అంటే, ఎక్కువగా కూయడానికి ఇష్టపడుతుందంటే వసంతకాలంలోనే అది కూయడానికి ఇష్టపడుతుంది. ఇంకా వేరే కాలాల్లో అది ఎక్కువగా బయటికి కూడా రాని పరిస్థితుల్లో అది ఉంటుంది. తర్వాత అంజూరపు కాయలు పక్వమగుచున్నాయి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన నిచ్చుచున్నాయి. ఈ వాక్యం కోసమే నేను ఈ విషయాలని చెప్పాను. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన నిచ్చుచున్నవి. అంటే ఇక్కడ ఒకే కాలంలో అంజురపు కాయలు ఉన్నాయి, ద్రాక్ష చెట్టు కూడా ఉంది. అంజురపు చెట్టు ఉంది, ద్రాక్ష చెట్టు ఉంది. అంటే అంజూరపు కాయలు పక్వమైన స్థితిలోనికి వచ్చాయి. పక్వ స్థితి అంటే పండడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మీరు అరటికాయలు తీసుకొస్తారు, పచ్చి అరటికాయలు తీసుకురండి, 2 రోజులకి అవి మగ్గిపోతాయి. ఆ మగ్గిపోయిన దాన్ని పండిపోయిన స్థాయిలోనికి వెళ్ళాయి. అయితే పండిపోయిన స్థాయికి ముందు స్థాయిని పక్వ పరిస్థితి అంటారు. హల్లెలూయా. అంటే అవి రెడీగా ఉన్నాయి, ఇంకా పండిపోవడానికి రెడీగా ఉన్నాయి, ఇంకా తయారైపోవడానికి రెడీగా ఉన్నాయి. కోసుకున్నా సరే అవి తయారైపోతాయి. అయితే ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన ఇస్తున్నవి. హల్లెలూయా. ఇంకా ద్రాక్ష చెట్లకి కాయలు రాలేదు, పళ్ళు రాలేదు, పూత పట్టి రెడీగా ఉన్నాయి. పూత పట్టి రెడీగా ఇంకా అవి కాయలు ఇంకా రాలేదు. అయితే ఈ విషయాన్ని నేను ఎందుకని చెప్తున్నానంటే, ద్రాక్ష చెట్లు చాలా స్పీడ్గా ఫలిస్తాయి. అంజూరపు చెట్ల కన్నా కూడా చాలా స్పీడ్గా ఫలిస్తాయి. కానీ అంజూరపు చెట్లు ఫలిస్తేనే ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను పనికి వెళ్ళేటప్పుడు ఒక ఆయన నాతో చెప్పాడు. నేను చెరువులు మేపడం నాకు పెద్దగా తెలీదు, నాకు దాని గురించి పెద్ద జ్ఞానం తెలీదు. ఒక ఆయన ఏమన్నాడంటే, మనం చేపల చెరువులో గడ్డి చేపలు వేస్తారు కదండి, ఆ గడ్డి చేపలు ఎందుకు వేస్తారా అని అడిగాడు నాకు ఒక స్నేహితుడు. అడిగితే నాకు తెలీదు, నాకు పెద్దగా వాటి గురించి నాకు పెద్ద తెలియదు. ఆయన ఏమన్నాడంటే, గడ్డి చేపలు ఎందుకు వేస్తారో తెలుసా? ఒకవేళ చెరువులో ఏదైనా తేడా వచ్చిందనుకో, ముందు గడ్డి చేపలు లెగుస్తాయంట పైకి. నిజమేనండి. అది గడ్డి చేపలు తిరగబడతాయంట ముందు. అది తిరగబడినప్పుడు వెంటనే యజమాని ఏం చేస్తాడంటే, చేపలకు కొంచెం డిఏపియా సంథింగ్ ఏదో తగ్గింది కాబట్టి దానికి ఏమైనా మందులు కొట్టాలని కొంచెం రెడీ అవుతాడని చెప్పి ఆ స్నేహితుడు నాతో చెప్పాడు. అయితే ఈ గడ్డి చేపలు ఎందుకు వేస్తున్నారంటే, ఒక గుర్తుకి, చేపలకి ఏదైనా వాతావరణం తేడా వస్తే ఎలా ఉంటుందో ఒక గుర్తుకి గడ్డి చేపలు కూడా దాంట్లో వేస్తారని నాకు ఒక స్నేహితుడు చెప్పాడు. అలాగే ద్రాక్ష తోటలో కూడా అంజూరపు చెట్టును నాటుతారు. ఎందుకనంటే, ఒకవేళ అంజూరపు చెట్టు బాగా కాసిందనుకోండి, ద్రాక్ష చెట్టుకి మంచి వాతావరణం ఉందన్నమాట. ద్రాక్ష తోటకి మంచి వాతావరణం ఉంది అని తెలియచేయటానికి ఆ విషయాలు ఆ తోటలో అంజూరపు చెట్టుని నాటుతాడు. ఒకసారి లోకాసు వార్త 13వ అధ్యాయం, 6వ వాక్యాన్ని నేను చదువుతున్నాను చూడండి. ఆయన ఒక ఉపమానం చెప్తాడు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అంటే ఇక్కడ ఒక ఉపమానాన్ని చెబుతూ, ఒక మనుషుడు ఏం చేశాడంటే, ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుని నాటాడంట. కాబట్టి అది నెతకడానికి వచ్చినప్పుడు దాని పండ్లు దొరకలేదు. అది ఒక ఉపమానము, అది వేరే సందర్భానికి సంబంధించింది. అంటే నేను ఈ విషయాన్ని ఎందుకని తెలియచేస్తున్నానంటే, ద్రాక్ష చెట్లు ఫలించాలి అని అంటే, దాని యొక్క వాతావరణాన్ని తెలుసుకోవాలి అని అంటే, అవి బాగా ఫలిస్తున్నాయని తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి అని అంటే, అంజూరపు చెట్టు కూడా బాగా ఫలించాలి. హల్లెలూయా. అంజూరపు చెట్టు కూడా బాగా ఫలిస్తే ఆ యొక్క వాతావరణం అంతా కూడా ద్రాక్ష చెట్టుకు కూడా మంచి వాతావరణం ఉన్నట్టుగా మనము గమనించవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ విషయాలన్నీ మనము ఎందుకని ధ్యానం చేస్తున్నామనంటే,
128వ కీర్తనని మనము ధ్యానం చేస్తూ అందులో 3వ వచనాన్ని నేను చదివాను. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. అంటే మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ద్రాక్ష చెట్టుకి కావలసిన వాతావరణాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. మనకి కావలసిన ఆత్మీయ వాతావరణాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. మనకు కావలసిన వాక్యాన్ని దేవుడు అందిస్తూ ఉన్నాడు. మనకు కావలసిన మనుషులను దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. మనకు కావలసిన ధనాన్ని కానీ, మనకు కావలసిన వనరులను కానీ దేవుడు అన్నిటినీ కూడా మనకి అందిస్తూ ఉన్నాడు. మనం చేయవలసింది ఏమిటి అని అంటే ఫలించటం. హల్లెలూయా. ఏం చేయాలంటే మనం ఫలించాలి. ఆయన ఏమన్నాడంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో మీరు తీగలుగా ఉంటేనే మీరు ఫలిస్తారు. ఒకవేళ మీరు ఫలించకపోతే నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు అనే విషయాన్ని ఆయన యోహాను సువార్తలో మాట్లాడతాడు. కాబట్టి మనందరినీ కూడా దేవుడు ద్రాక్షవల్లిగా ఏర్పాటు చేశాడు. ద్రాక్షవల్లి యొక్క గుణం ఏమిటి అంటే త్వరగా ఫలించటం. హల్లెలూయా. అది ఫలిస్తుంది, మంచి ఫలాలను ఇస్తుంది, అది మంచి ద్రాక్ష రసాన్ని ఇస్తుంది. దాని యొక్క దృష్టి వేరే దాని మీద ఉండదు. ఇందాకడ మనం న్యాయాధిపతుల గ్రంథంలో చదువుకున్న ఉపమానంలో ద్రాక్ష చెట్టు ఏముందంటే, నా నుండి తీయటి ద్రాక్ష రసాన్ని ఇవ్వకుండా రాజునై ఉండటానికి నేను అటు ఇటు ఊగడానికి మీ మధ్యకు నేను వస్తానా అని ద్రాక్ష చెట్టు మాట్లాడుతుంది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, మనకు దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుని వేరే దాని మీద మనం దృష్టి పెట్టినట్లయితే దేవుడు మనల్ని తీసి పారేస్తాడు అనే విషయాన్ని ఆ యొక్క వాక్యము మనకు తెలియచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూరలో ఒకవేళ చప్పగా ఉంటే మీరేం చేస్తారు? ఉప్పేస్తారు. టీలో తీయదనం తక్కువైతే మీరేం చేస్తారు? పంచదార వేస్తారు. ఇప్పుడు కూరలో వేసుకోవడానికి పంచదార పనికిరాదని పంచదార పక్కన పెట్టేస్తామా? ఎందుకని? దానికి ఉండే పని దానికి ఉంది. అలాగే టీలో వేసుకోలేమని చెప్పేసి ఉప్పును కూడా పక్కన పారేస్తామా? ఎందుకంటే దానికి ఉండే పని దానికి ఉంది. నన్ను టీలో వేసుకుంటలేదని ఉప్పు కూడా బాధపడదు, నన్ను కూరలో వేసుకోలేదని పంచదార కూడా బాధపడదు. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, మన పరిస్థితి ఎలాగుంటుంది అంటే, దేవుడు మనకిచ్చిన దాన్ని మనము చేయకుండా, దేవుడు మనకిచ్చిన ఆ తలాంతును మనం ఉపయోగించుకోకుండా, దేవుడు మనకిచ్చిన పరిచర్యను మనం ఉపయోగించుకోకుండా వేరే దాని మీద మనం దృష్టి ఉంచుతాం. ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక సంఘానికి వచ్చి, నాకు పెద్దగా స్వరం రాదు అంటే పాట పాడమని అవకాశం ఇచ్చారు. ఆయన ఏమన్నాడంటే, నాకు పెద్దగా స్వరం రాదు కాబట్టి నేను ఎక్కువగా పాడలేను అని చెప్పి 3 పాటలు పాడాడు. ఎన్ని పాటలు? 3 పాటలు. 3 పాటలు పాడి కొన్ని బాగా పాడాడా అంటే ఒక్కటి కూడా వాయిద్యానికి అందట్లా. అంటే ఆయన చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవులో ఉన్నాడు. ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే, పాటలు పాడడానికి చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా అని ఆ పాస్టర్ గారు సమయం ఉంది కదా అని ఆయనకి పాటకి అవకాశాన్ని ఇచ్చాడు. కానీ ఆయన సరిగ్గా పాడలేకపోయాడు. పాడే ముందు ఏమన్నాడంటే, నాకు పాటలు రావు, నేను సరిగ్గా పాడలేను, అందరూ కూడా నన్ను పాడలేవు అని చెప్పేసి అని అంటారు అని అంటే, ఒకవేళ అందరూ ఆయన డిస్కరేజ్ చేస్తున్నారేమో అనుకున్నారు. కానీ ఆయన పాడిన తర్వాత అర్థమైంది అందరూ ఎందుకని ఆ మాట అన్నారు. అంటే నేను ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకని చెప్తున్నానంటే, ఆయనకి పాడాలనే ఆశ ఉంది, కానీ పాడే తలాంతు లేదు. ఇప్పుడు అందరికీ పాడే తలాంతు ఉంటుందా? ఉండదు. పాడే తలాంతు అందరికీ ఉండదు. ఇప్పుడు అభిలాష్ అనే స్వరం చాలా బాగుంటుంది, సమర్పణ అనే స్వరం చాలా బాగుంటుంది, అమృతరాజు గారి యొక్క స్వరం కూడా చాలా బాగుంటుంది. నేను పాడినప్పుడల్లా కూడా వాళ్ళు పాడినప్పుడు చాలా సంతోషిస్తాను. మరి నా స్వరం అలాగ లేదే అని బాధపడితే ఎలా ఉంటుంది? దేవుడు నాకు ఆ స్వరాన్ని ఇవ్వలేదు, కానీ దేవుడు నాకు ఇంకొక పని ఇచ్చాడు. ఇప్పుడు నా పనిని నేను చూసుకోకుండా ఇంకొకరి పనిని వైపు చూస్తే నా పని కుంటుపడిపోతుంది. హల్లెలూయా. ద్రాక్ష చెట్టు కూడా ఏమన్నదంటే, నేను రాజుగా ఉండడానికి నాకు అర్హత లేదు, కానీ దేవుడు నాకేమిచ్చాడంటే ద్రాక్ష రసాన్ని అందివ్వడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నేను దాన్నే చేస్తాను. గమనించండి, ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన వైఎస్ఆర్సీపీకి అభిమాని. అంటే
జగన్ గారికి అభిమాని. ఆయన ఏం చేశాడో తెలుసా? ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ తరపున, ఎమ్మెల్యే తరపున డబ్బులు తీసుకుని ఆయన సంఘంలో వాళ్ళకి ఆయన ఇంటి దగ్గర డబ్బులు పంచాడు. ఆ సంవత్సరం వైఎస్ఆర్సీపీ రాలేదు. వైఎస్ఆర్సీపీ ఫస్ట్ సంవత్సరం రాలేదు కదా, అది ఏది సంవత్సరం నాకు గుర్తులేదు. ఆ టైంలో జరిగింది. ఇప్పుడు ఈయన పని ఏంటి? సేవకుడు ఏం చేయాలి? సేవ చేయాలి. నీ పని మందిరంలో ఉంటుంది, లేదా ఏదైనా విశ్వాసుల గృహాలకు వెళ్ళి ప్రార్థన చేయడం ఉంటుంది, లేకపోతే నువ్వు ఒంటరిగా ఉండి ప్రార్థన చేయడం ఉంటుంది. మరి నీకు రాజకీయాలు ఎందుకు? సేవకుడికి రాజకీయాలు ఎందుకు? అవసరమా? రాజకీయాలు అవసరమే లేదు. ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు. నేను పేర్లు చెప్పను. ఆయన ఎలాంటి వాడంటే, ఒకసారి ఆయన నా స్నేహితులు ఒకరికి ఫోన్ చేసి ఏమన్నారండి, ఏమండి మన దగ్గర 20 టన్నులు అంటే 100 టన్నులు సరుకు ఉంది, ఏమైనా మంచి పార్టీ ఉంటే చూడండి అన్నాడు. ఏంటి? చేపల బిజినెస్. ఆయన మీడియేటర్ అనమాట, మధ్యలో మీడియేటర్. ఆయన 2 గ్రామాల్లో ఆయనకి సంఘాలు ఉన్నాయి. 2 గ్రామాల్లో ఆయనకి సంఘాలు ఉన్నాయి. కానీ ఆయన మధ్యలో బ్రోకర్గా చేస్తున్నాడు. అవసరమా? ఎక్కడో వరంగల్లో ఏవో ఫ్లాట్లు కొన్నాడంట చర్చి కట్టడానికి అని చెప్పేసి. లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడంట. అవసరమా? దేవుడు మనకి ఎందుకు అనుకున్నాడు? అది చెయ్యాలి కదా. వేరేది ఎందుకు చేస్తున్నాం మనం? వేరే దాని మీద మనకి దృష్టి ఎందుకని మరల్చిపోతుంది? కారు ద్రాక్షలు కాస్తున్నారు కొంతమంది. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ఎలా ఉంటారంటే ఫలించు ద్రాక్షవల్లి వల్లే ఉంటారు. హల్లెలూయా. ఫలించు ద్రాక్షవల్లి వల్లే ఉంటారు. వారు వారి యొక్క పని మీదే దృష్టి పెడతారు, వేరొక దాని మీద దృష్టి అనేది పెట్టరు. అయితే ఫలించు ద్రాక్షవల్లి వల్లే ఉంటారు. అయితే వారిలో నుండి వచ్చే ఫలింపు ఎలాగుంటుందో తెలుసా? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు. ఇప్పుడు ద్రాక్ష చెట్టుకి ద్రాక్షకాయలు కాస్తాయా, లేకపోతే ఒలివ మొక్కలు కాస్తాయా? మరి ఇక్కడ ఒలివ మొక్కలు ఎందుకన్నాడు? సాధారణంగా ద్రాక్ష చెట్టుకి ద్రాక్షకాయలే కాస్తాయి, అది లోకం. కానీ ఇక్కడ సాదృశ్యంగా చెప్తున్నాడు కదా, ఒక అతను ద్రాక్షలాగా ఫలిస్తే అతని యొక్క కుటుంబంలో నుంచి ఒలివ మొక్కలు లాంటి సేవకులు వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఒకసారి నేను మీతో చెప్పాను, ఒక పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఏమంటారంటే గొర్రెని కనాలంటారు. గొర్రెని కనాలంటారు. మన పాస్టర్ గారు ఏమంటారంటే గొర్రెని కనాలి, కానీ దానికంటే ముందు సేవకుడిని తయారు చేయాలి. హల్లెలూయా. సేవకుడిని తయారు చేయకుండా గొర్రెని కనదు అని చెప్పేసి అంటారు. అంటే చాలామంది ఎలాగున్నారంటే ద్రాక్ష వల్లిలాగా ఫలించడానికి చూస్తున్నారు, కానీ ఒలివ మొక్కలను తయారు చేయట్లా. ఒలివ మొక్కలు అంటే సేవకులు, మందిరంలో పనిచేసే సేవకులు. చాలా రోజుల క్రితం నేను పోయిన ఆదివారం నా సాక్ష్యం చెప్పాను చివరిలో. తర్వాత మీతో చెప్దాం అనుకున్నాను. నాకు ఎప్పుడు కూడా ఆ యొక్క దర్శనాన్ని నేను అందరి దగ్గర చెప్పను. పోయిన వారం ఎందుకనో కానీ నా సాక్ష్యాన్ని మీతో చెప్పాను. దేవుడు నాకు వెలుగు రూపంలో కనబడి దేవుడు నాతో మాట్లాడిన సందర్భం అది. 2 సంవత్సరాల తర్వాత మా అమ్మ నాన్నకి చెప్పాను నేను. మా అమ్మ నాన్నకి నాకు మధ్యలో భయంకరమైన పోరాటము జరిగింది. వాళ్ళేమో గుడికి రమ్మని, నేనేమో రానని. ఆ రకమైన పోరాటం లోపలే జరిగితే ఒకానొక సందర్భంలో మా ఇద్దరి మధ్య సమాధానం కుదర్చడానికి ఒక ఆయన వచ్చాడు. ఆయన అడిగాడు నాకు, ఏంటి పరిస్థితి, ఏంటి నువ్వు ఇలాగుంటున్నావు అంటే ఆయనతో నేను చెప్పాను ఈ విషయం. ఆయనకి చెప్పాను. ఆయన కూడా క్రైస్తవుడు కదా, అన్యుడు. ఏం చెప్పానంటే 2 సంవత్సరాల క్రితం నాకు ఇలాంటి దర్శనం వచ్చింది. నాకు ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగులో నుంచి ఒక మాట వినిపించింది, నా కోసం పనిచేస్తావా అనే మాట వినిపించింది అని అనగానే మా నాన్న ఏం చేశాడంటే, మా నాన్నకి ఇదేదో కొత్తగా అనిపించింది. ఒకవేళ అలా మాట్లాడింది దేవుడా అని ఆయనకు అనుమానం కలిగి ఆయన ఏం చేశాడంటే, మన విజయరావు గారి యొక్క అల్లుడు గారు ఉన్నారు కదా, నెహేమియా గారు, ఆయనే మా యొక్క కుటుంబంలో ముందుగా మారు మనసు పొందిన వ్యక్తి, పాస్టర్గా అయిన వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, మావయ్య మీరు మీ అబ్బాయికి వచ్చిన దర్శనం చాలా గొప్ప దర్శనం, దేవుడే అతనితో మాట్లాడాడు. ఇప్పుడు అతన్ని కనుక మీరు అడ్డు పెడితే మీకు కష్టాలు వస్తాయి. ఎందుకంటే దేవుడు అతన్ని సేవకుడిగా ఎన్నుకోవాలని అనుకుంటున్నాడు. దేవుడు అతన్ని సేవకుడిగా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. దేవుడు అతన్ని వాడుకోవాలని అనుకుంటున్నాడు. ఒకవేళ మీరు అడ్డు పెడితే మీకు కష్టాలు వస్తాయి. అతను బాగానే ఉంటాడు, కానీ కష్టాలు ఎవరికి వస్తాయి? మీకే వస్తాయి. హల్లెలూయా.
అని చెప్పగానే అప్పుడే మా నాన్న నిర్ణయం తీసుకుని నన్ను చర్చికి పంపించాడు. ఇదేదో నా మీదకి వచ్చేలాగా ఉందని చెప్పేసి అప్పుడు ఆ నిర్ణయం తీసుకుని నన్ను ఒక్కడినే మాత్రం పంపించాడు. ఆ తర్వాత మా అమ్మ వచ్చింది, ఆ తర్వాత మా నాన్న తర్వాత సంఘానికి రావడం జరిగింది. అయితే నేను విషయాన్ని ఎందుకని చెప్తున్నానంటే, ద్రాక్ష రసమును ఇవ్వడమే కాదు, ఒలివ మొక్కలను కూడా తయారు చేయాల్సిన బాధ్యత మనకుంది. ఒకవేళ ద్రాక్ష పళ్ళు మాత్రమే ఫలించి ఒలివ మొక్కల్ని తయారు చేయకపోతే దేవుడు మన యొక్క పరిచర్యని మెచ్చడు. హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైతే నేను ఈ విషయం రేపు కూడా చెప్తాను మీ అందరి మధ్య. ఎందుకనంటే మనకి సేవ చేసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు చాలా అవసరం. హల్లెలూయా. చూడండి, నేను ప్రోత్సహించడానికి చాలా సిద్ధంగా ఉన్నాను, నేను నేర్పించడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. ప్రతి విషయాన్ని కూడా నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే సేవకులు రావాలి అని అంటే కొన్ని అడ్డంకులు ఉంటాయి, కుటుంబంలో నుంచి కొన్ని అడ్డంకులు ఉంటాయి. నేను ఒకసారి మీతో అన్నాను, మీ యొక్క పిల్లల్ని సేవ కోసం ఇస్తారా అని అంటే ఒకేసారి కొంతమందికి భయం వస్తుంది. ఏంటంటే మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతారా సేవకి అని. సేవకి తీసుకెళ్ళిపోవడం అంటేనండి, ఎక్కడికో అమెరికాయో లేకపోతే ఇంగ్లాండ్కో తీసుకెళ్ళరు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్తారంటే దేవుని పరిచర్యకే తీసుకెళ్తారు. ఏదో సుదూర ప్రాంతాలకి తీసుకెళ్ళరు కదా, లేకపోతే ఎక్కడికో తీసుకెళ్ళిపోరు. కానీ మన ప్రాంతంలోనే ముందుగా నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉంటూ ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గమనించాలి, ఒలివ మొక్కల్ని మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది, సేవకుల్ని తయారు చేయాల్సిన అవసరత మనకుంది. సేవకుల గురించి మనం ప్రార్థన చేయవలసిన అవసరత మనందరి మీద ఉంది. ఒకవేళ అలాగ జరగకపోతే దేవుడు మనల్ని తీసి పారేస్తాడు. ఒకవేళ అలాగ జరిగితే ఖచ్చితంగా మనం ద్రాక్ష చెట్లాగా ఫలించే వారముగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో నుంచి సేవకులు బయలుదేరుతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పాస్టర్ గారు ఒక్కలే సేవ చేస్తూ ఉన్నప్పుడు, పాస్టర్ గారు ఒక్కలే గుడివాకలంక గ్రామంలో సేవ చేస్తున్నప్పుడు ఆ రోజుల్లో వడ్డీల్లో పెద్దగా సేవకులు లేరు. ఆయనకు ముందున్న ఒక ఆయన వడ్డీలో ఆయన సేవ చేస్తున్నాడు. కానీ ఆ తర్వాత ఈయన సేవకుడిగా వచ్చారు. ఈయన తప్ప ఇంకా సేవకులు ఎవరు లేరు ఆ దినాల్లో. అయితే ఈయన వచ్చిన తర్వాత ఈయన ఫలించడం మొదలుపెట్టాడు, సేవలో ఫలించడం మొదలు పెడితే ఈయన ద్వారా ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఒక 100 మంది కంటే పైగా సేవకులు తయారైన వాళ్ళు ఉన్నారు. అందులో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసే వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప పరిచర్య చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకని విషయం చెప్తున్నానంటే, మనము ఫలించినప్పుడు ఖచ్చితంగా మన యొక్క కుటుంబంలోనో కావచ్చు, లేకపోతే మన యొక్క సంఘంలో కావచ్చు, ఒలివ మొక్కలు తయారవుతాయి. ఒలివ మొక్కల్ని దేవుడు తయారు చేస్తాడు, ఆ ఫలింపును దేవుడిస్తాడు. నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కలని దేవుడిస్తాడు. మన ప్రేమ విందుల్లో, లేకపోతే మనం చేసే భోజనాల్లో, లేకపోతే మనం చేసే ప్రతి ఒక్క విందులో ఆ ఒలివ మొక్కల్ని దేవుడు తయారు చేస్తాడు. ఆ యొక్క ఒలివ మొక్కల కోసం మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుడు మనల్ని ద్రాక్షవల్లిగా ఎన్నుకుంటే మన తర్వాతి తరము కూడా ద్రాక్ష యొక్క తీగని వారు అందుకునే వారుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఒలివ మొక్కలు కావాలి. ఒలివ మొక్కలు అంటే సేవకులే. సేవకులు అంటే కేవలం కాపరి మాత్రమే కాదు, సేవలో చాలా రకాలైన సేవలు ఉంటాయి, పరిచర్యలో చాలా రకాలైన పరిచర్యలు కూడా ఉంటాయి. దేవుడు మెచ్చుకునే పరిచర్యలు, దేవుడు కొనసాగించే పరిచర్యలు ఉంటాయి. నేను కూడా మొట్టమొదటిగా సండే స్కూల్ నుంచి నా పరిచర్య ప్రారంభించాను. సండే స్కూల్ నుంచి నమ్మకంగా ఉండడం ప్రారంభించాను. తర్వాత పాటలు పాడడం, ఆరాధన నడిపించడం, వాయిద్యాలు వాయించడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి దేవుడు నాకు నేర్పించాడు. అన్నీ ఒకేసారి నాకు రాలేదు, అన్నీ ఒకేసారి నేను నేర్చుకోలేదు. కానీ అంచెలంచెలుగా దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. ఈ రోజుకి మీ మధ్యలో ఒక కాపరిగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. వృద్ధి చేసేవాడు దేవుడే. నాటే వాళ్ళు ఎవరైనా, నీళ్లు పోసే వాళ్ళు ఎవరైనా, వృద్ధి చేసేవాడు దేవుడే. దేవుడు వృద్ధి చేయకపోతే ఎవరు కూడా వృద్ధి కాలేరు. కాబట్టి మన యొక్క అనుదిన ప్రార్థనలో ఇటువంటి ప్రార్థనలు మనం చేయవలసిన అవసరం ఉంది. రేపటి నుంచి మనకు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి వారం రోజుల పాటు. ఎంతమంది ఉపవాసం ఉంటారనేది నాకు తెలియదు, కానీ ఉపవాసం ఉన్నా లేకపోయినా దయచేసి అందరూ కూడా ఉపవాస ప్రార్థనలకు రావడానికి ప్రయత్నం చేయండి. 2 పూట్ల కూడా
మన ప్రార్థన ఎక్కువగా చేద్దాం. ఎక్కువగా వాక్యం అని కాదు కానీ ఎక్కువగా ప్రార్థన చేయడానికి మనం పురుకొల్పుదాం. మన భవిష్యత్తు తరం గురించి, మన గ్రామం గురించి, మన సంఘం గురించి ఎక్కువగా ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం కాబట్టి ఈ ప్రార్థనలు అందరూ పాల్గొనాలని, అందరూ కూడా ఈ యొక్క వాక్యం ద్వారా ఆస్వాదించబడాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో.